నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 3 వంతెనలకు గాను 2 వంతెనలను అప్రోచ్ రోడ్ వేయడానికి 24 కోట్ల నిధులు మంజూరయ్యాయని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు వెల్లడించారు. దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని ఏఎంసీలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దానికి రింగ్ రోడ్, మాస్టర్ రింగ్ రోడ్ భీమవరానికి ఏర్పాటు చేసినట్లయితే శాశ్వతంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి ఆలోచన ఉంది. దాని ప్రపోజల్ ఉంది. అనుకోకుండా మనకి హైవే ఆకివీడి నుంచి ఇలా భీమవరం మీదుగా తాడేరు మీదుగా వెళ్ళే అవకాశం ఉన్న వలన కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కలెక్టర్ ఆఫీసు భీమవరంలోనే ఉంటుంది. వీలైనంత వరకు మన కేంద్ర మంత్రి వర్మ గారి ఆధ్వర్యంలో మార్కెటింగ్ యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వర్మ గారు కూడా అనుకున్నాం. దాని మీద ప్రతిపాదనలు కూడా పంపించాం. వీలైనంత త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డర్ భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేస్తాం. దానికి ప్రపోజల్ తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది త్వరలో పూర్తి అవుతుందని ఆశిద్దాం. కులమత వర్గాలకు అతీతంగా ప్రజలందరి సమస్యలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వంలో ముందుకు సాగుతున్నామని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 2 దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న అనేక ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన చెప్పారు. 1.20 కోట్ల నాబార్డు నిధులతో గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు గ్రామ ప్రధాన రహదారి నిర్మాణ పనులను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా దశాబ్దాల రోడ్డు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు బిల్లపాడు గ్రామ పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి, ఎంపీడీఓ విష్ణుప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ అనంతలక్ష్మి, ప్రాజెక్ట్ డిఈ మోసెస్, బిల్లపాడు గ్రామ నాయకులు కర్రె వెంకటగిరి పాల్గొన్నారు. హెవీ రోడ్స్ ఇస్తారు. బిల్లపాడు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మంచిగా రోడ్డు ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. 80 లక్షలతోటి దగ్గర నాబార్డు నిధులతోటి. నాబార్డు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నాబార్డు అనగానే క్వాలిటీ హెవీ రోడ్స్ ఇస్తారు వాళ్ళు తప్పకుండా. మంచి రోడ్డు మనకి ఇక్కడ శాంక్షన్ అవ్వటం జరిగింది. రోడ్డు సైజు పెరగదు కానీ బట్ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నీళ్ల విషయంలో గొడవలొద్దని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాయవరం గ్రామ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టును అంశంపై ఆయన స్పందించారు. పోలవరం నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. గొడవలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనం ఉందన్నారు. ఇప్పుడు కూడా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మోడీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను గట్టిగా చెప్పి మీరు 7 మండలాలు కానీ ఇవ్వకుండా పోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకు ఈ ముఖ్యమంత్రి పదవి వద్దు. ముఖ్యమంత్రి పదవి తీసుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడం కంటే ఈ రాష్ట్రం కోసం నేను త్యాగం చేస్తానని గట్టిగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళు పార్లమెంట్ కూడా పెట్టకుండా 7 మండలాలు మనకిచ్చారు. అది ప్రారంభం. పోలవరం పూర్తి చేయడానికి శ్రీకారం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఇక్కడే రామానాయుడు అప్పుడు కాటన్ దొర చేస్తే ఇప్పుడు రామానాయుడు ఇక్కడ మంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇక్కడే మా సాయి ప్రసాద్ గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు, ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు. నేను అదే చెప్పాను, మీరు చేసే పని పోలవరం ఒకటే కాదు, విశాఖపట్నానికి
కృష్ణా నదికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. అక్కడి నుంచి వంశధార తీసుకెళ్తాం, ఇక్కడి నుంచి నల్లమల సాగర్ తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక మాట అన్నాను, ఎందుకు అనవసరంగా తెలుగు జాతి మధ్య విద్వేషాలు పెట్టుకుంటాం? నీళ్లు సముద్రానికి పోతున్నాయి. ఇప్పుడు పెద్ద వీరుడు బయలుదేరాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట. నీళ్లు కావాలన్నా గొడవలు కావాలంటే మాకు నీళ్ళొద్దు, గొడవలే కావాల్సింది గొడవలు కాదు, నా జాతి ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు, నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితిలో ముందుకు తీసుకుపోతారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని TGIIC ఈ సిటీలో సుజెంట్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దన్నారు. నీటి వివాదాలపై కొందరు కావాలనే కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలని తాము చూడటం లేదన్నారు. గొడవల కంటే పరిష్కారమే తమకు ఎక్కువ ముఖ్యమన్నారు. తెలంగాణ ప్రాజెక్టులు వారు సహకరిస్తే పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు మేము కూడా సహకరిస్తామని, పక్క రాష్ట్రాల సహకారం లేకుండా పోర్టులు వాడుకోలేం అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో కానీ నీటి వివాదాలకు సంబంధించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. నేను ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండి పక్క రాష్ట్రంలో రాజకీయ పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఒక సూచన చేయదలుచుకున్నా, ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీకు పంచాయతీలు కావాలన్నా నీళ్లు కావాలన్నా అని ఎవరైనా నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని నేను కోరుకుంటా. మీకు వివాదాలు కావాలన్నా, మీకు పరిష్కారం కావాలన్నా అంటే నేను పరిష్కారం కోరుకుంటా. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ ప్రయోజనం పొందాలి అని మా ప్రభుత్వం, మా పార్టీ భావించడం లేదు. రెండు రాష్ట్రాల మధ్యలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించాలి అని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి నీళ్ల విషయంలో వివాదాలు, నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి కోసం ఆలోచన చేయొద్దు. రాజకీయాలకు అతీతంగా మనం ఈరోజు ఆలోచన చేసుకొని పరిష్కరించుకోవాలి. ఈ పరిష్కారాలకు చర్చలు ఒక్కటే పరిష్కారము. పిఠాపురంలో ఏ చిన్న సంఘటన జరిగినా వైరల్ చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో కాకి ఈకపడినా ఏదో జరిగిందని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. పిఠాపురంలో నిర్వహించిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు గౌరవనీయులు శ్రీ కోనిధర్ అలాగే ఇప్పుడు 200 అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మనం 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. అంటే ఇది 26 కోట్లతోటి ప్రారంభమైనవి, మన పని పూర్తయినవి, ప్రారంభోత్సవాలు చేశాం. మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులను వచ్చి వాళ్ళు వారి పాలనలో ఏం చేశారని అడగండి. వాళ్ళు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను, నా దగ్గర ఛానల్స్ లేవు. నేను లాస్ట్ టైం చెప్పాను, ఎలక్షన్ టైంలో 2016-17 టైం నుంచి మొన్న దాకా ఏం చెప్పాను, నాకు ఛానల్స్ లేవు. మీరే నా గళం, నా జన సైనికులకి, మా వీర మహిళలకి చెప్పాను. మీరే నా బలం. నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు, ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు, కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉంటారు, నాకు తెలుసు. నాకు ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే, ఒక స్కూల్లో 2 చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి. మీరు అక్కడ
పులివెందులు అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా? నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట గారు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్గా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ భూములు లాక్కోవడం ఇదే మొదటిసారి కాదని ఆయన వ్యాఖ్యానించారు. జయశంకర్ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారన్నారు. వర్సిటీ భూములపై విద్యార్థులు పోరాడిన ఆందోళనను అణిచివేశారని పేర్కొన్నారు. హెచ్సియుకి చెందిన 400 ఎకరాలను తీసుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వ నోటీసుల దృష్ట్యా కేటీఆర్ ఆ యూనివర్సిటీకి విద్యార్థులతో భేటీ అయ్యారు. మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్. అండ్ ఇన్ దిస్ ఫైట్ they are meeting every political party, they are meeting every political leader. I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. Delhi भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब. तो इसीलिए मैं आपसे कहना चाहता हूं, మీడియా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు అందరూ కూడా ఇష్యూని సపోర్ట్ చేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో ఎట్లా అయితే ఈ ప్రభుత్వం భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. ఉన్న ఒకే ఒక్క ఉర్దూ స్టడీస్ కి సంబంధించిన యూనివర్సిటీ మీద ఈ రకంగా కన్నేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఐఎస్బి ఇస్ అ టాప్ బిజినెస్ స్కూల్ ఇన్ ద కంట్రీ. దాని నుంచి కూడా నేను తీసేసుకుంటాను ల్యాండ్. హెచ్సియు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ, అక్కడి నుంచి ల్యాండ్ తీసుకుంటాను అంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుందో పిల్లలు చెప్తున్నమాట. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఇలా ఈ ప్రభుత్వ వ్యవహారం అట్లా ఉంది. ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో, టీవీల్లో సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం. అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ వీళ్ళు. ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. మీకు గుర్తుండాలి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు. అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా, ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి 100 ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద పడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా, ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి 400 ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బిఆర్ గవాయి గారు, ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సువమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు. ఇక్కడ రాష్ట్రం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్ట్రం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది. వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా 10,000 కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది, దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ. అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది. కానీ ఎందుకో మరి బడే బాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రారంభించలేదు. 10,000 కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్లకు నోటీస్ ఇచ్చారు, అక్కడ కూడా 100 ఎకరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీకి నోటీస్ ఇచ్చి ఇక్కడ 50 ఎకరాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ వ్యవహారం మాదిరిగా ఈ ప్రభుత్వం పనితీరున్నది తప్ప విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని ముందుకు తీసుకుపోవాలన్న సోయి గాని ఇంగితం గానీ లేదు.
మీ భూమి మీద హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మీ భూమి మీ హక్కు చేసి చూపించామన్నారు. రైతులకు ఎప్పుడూ అన్యాయం జరగకూడదని అన్నారు. ఏపీలో 6,680 ఎకరాల్లో రీసర్వే చేశామని 22.30 లక్షల పాస్ పుస్తకాలు సిద్ధం చేశామని చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటయ్యా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? టోటల్గా ఈ రాయవరంలో మనకు 900 వచ్చాయి సార్ హ్యామ్లెట్కి. ఈరోజు ఈ గ్రామంలో ఎన్ని వచ్చాయి? మొత్తం పంచాయతీ అయితే 2033 వచ్చాయి సార్. 2033 వచ్చాయి సార్. అవును, దాంట్లో 1873 కరెక్ట్గా ఉన్న పాస్బుక్స్ ఉన్నాయి సార్. 1873 సార్. 1873 సార్. ఇప్పుడు ఎంతమందికి ఇచ్చావు ఇక్కడ? సార్ మొత్తం ఈకేవైసీ అయింది 900 మందికి సార్. పొద్దున్న నుండి మనం చేయించింది వాళ్ళకి మాత్రమే పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ చేసి ఇప్పుడు 900 ఎక్కడ లేరు? ఎంతమంది వచ్చారు సార్? ఈకేవైసీ పూర్తి చేసి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ పంపిణీ చేశాం సార్. ఈకేవైసీ పూర్తి చేసి. నాకు అది కదా ఇక్కడ లేరు అంటున్నా నేను. నువ్వు చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నీది. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో ఒకసారి వాళ్ళకు పట్టా ఇస్తే మీరు రమ్మన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి గౌరవంగా తీసుకొని ఒక సమస్యకు పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలి. అది నీ లోపమో వాళ్ళ లోపమో నాకు అర్థం కాలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇలాంటి లోపాలన్నీ కరెక్ట్ చేసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఉంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను, శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కార మార్గం పెట్టాలనుకుంటున్నాను. మళ్ళా ఇండ్ల దగ్గర ఇవ్వాల్సిన పని లేదు, ఆఫీసులు ఇవ్వాల్సిన పని లేదు. గ్రామ సభలోనే ఇవ్వాలా, గ్రామ సభలో చదివినిపించాలా. వాళ్ళు చూసిన తర్వాత మాది కరెక్ట్గా ఉందంటేనే మీరు పరీక్షలో పాస్ అయినట్టు తప్ప, లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా అందరికి. ఎందుకు వచ్చారంటే మీరు ఇలాంటి చేస్తారని తెలిసే నేను నేరుగా ఇక్కడికి వచ్చా. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా. ఒకవేళ కానీ ఎలక్షన్లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా. అవునా కాదా? అవునంటే చేతులపై ఎత్తండి. అది ఆనాటి పరిస్థితి. నాకంటే రాజకీయాల్లో ఎవరు సీనియర్ లేరు దేశంలో కూడా. నేను చాలా మందిని చూశాను. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఇంత ప్రమాదకరమైన ఆలోచనలు చేశారంటే చాలా బాధ కలుగుతుంది. నేను ఆ రోజు ఒక హామీ ఇచ్చాను, మీకు గట్టిగా చెప్పాను, మీ ఆస్తులు మీకు భద్రత ఇది ఉండాలి. మీ భూమి మీ హక్కు వేరే వాళ్ళ ఫోటో ఉండడానికి వీలు లేదు. రాజముద్రతో మళ్ళీ మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తానని చెప్పాను. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పాను. రెండో సంతకం దాని మీదనే పెట్టాను. నేను మెగా డిఎస్సి పెట్టి రెండో సంతకం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. మీ భవిష్యత్తుకు నమ్మకం, అది ఎకరా కావచ్చు, అర్ధ ఎకరా కావచ్చు, 5 సెంట్లు కావచ్చు, కనీసం ఇంటి జాగా కావచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు వేడుకను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండుగను పోసి ఆశీర్వదించారు. అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు, చేనేత కళల గొప్పదనాన్ని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరపున సారెను అందించి ఆశీర్వదించారు. వారికి పోషకాహార కిట్లను అందజేశారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాలలో పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిరస్థాయిగా తరతరాలు చెప్పుకునే విధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు, ఉత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటి కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉపముఖ్య ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది. హరిజనులు, అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు, తింసా నృత్యాలు, ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారికి స్వాగతం పలకడం జరుగుతోంది. గట్టిగా చప్పట్లతో, కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. తినటం జరుగుతోంది. సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరిచిపో. కోనసీమ జిల్లాలోని ఇరుసుమండ గ్రామంలో 3 రోజుల క్రితం ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది 3 రోజులుగా శ్రమిస్తున్నారు. ఇప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా సీఎం చంద్రబాబు ఇరుసుమండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ నుంచి బ్లో అవుట్ స్పాట్ను పరిశీలించారు. ప్రమాద తీవ్రత, ఆ చుట్టుప్రక్కల ఉన్న కొబ్బరి తోటలు, పంటలకు తగిన నష్టం, గ్రామస్తుల పునరావాసములో సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పిఠాపురం దేశానికి చాలా కీలకమైన శక్తిపీఠమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శ్రీపాద శ్రీ వల్లభుడు వెలిసిన నేలగా ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి నేను పోటీ చేయడం భగవంతుడి సంకల్పమని, పిఠాపురం అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని పవన్ వివరించారు. తనను బలోపేతం చేస్తే మరింత పని చేస్తానని, అధికారం ఉన్నా లేకపోయినా ఆఖరి శ్వాస వరకు ఇక్కడి ప్రజల కోసం పనిచేస్తానని డిప్యూటీ సీఎం వెల్లడించారు. కాదు, ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది, అక్కడ ట్రైన్ వెళ్తా ఉంది, బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం. అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని, దానికి అనుగుణంగా ప్రణాళిక మొదలుపెట్టాం. అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం. నేను మీ నుంచి కోరుకుంటుంది, ఇది భారతదేశానికి చాలా కీలకమే. పీఠికాపురం శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసింది. ఇక్కడ వారి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎంచుకున్నారు. ఇది నేను నిజంగా చెప్పాలి, నేను రాజకీయాల్లోకి రావాలనుకోలే, సినిమాల్లోకి రావాలనుకోలే, పోటీ చేయాలనుకోలే. అలాంటిది పిఠాపురంలో రావాలని అసలు ఏం అనుకోలేదు. అది భగవంతుడి సంకల్పం, తీసుకురాబడ్డాను ఇక్కడికి, గురువుల సంకల్పం. సో నేను నా ఆఖరి శ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తాను. అది అధికారంతో సంబంధం లేదు, దానికి మీరు ఆశీస్సులు ఇవ్వండి. నేను ఒకటే కోరుకుంటుంది, మతం పేరుతో కానీ కులం పేరుతో కానీ
పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులపై ఏపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులంతా సభకు రాకపోవడంపై కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులపై సీఎం మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పారదర్శకత ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులని ప్రబల రూపంలో తీసుకొని వచ్చి జగ్గన్న తోటలో కొలువు చేయడానికి 100 కిలోలున్న ప్రభలని భుజాల మీద మోసుకుంటూ పంటలను దాటుకుంటూ పంట కాలువల్లోంచి వస్తూ కౌశిక నదిని కూడా దాటుకుంటూ ఆ ప్రభలన్నీ కూడా జగ్గన్న తోటకి వస్తే ఆ ఉత్సవాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ ఉత్సవాన్ని చూడడానికి సుమారు కేవలం గోదావరి జిల్లాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి 6 లక్షల మంది భక్తులు ప్రతి ఏటా వస్తున్నారంటే అతిశయోక్తి కాదు. హిందూ శాస్త్రం ప్రకారం ఇంతమంది ఏకాదశ రుద్రులు ఒకే చోట కొలవయ్యే ఏకైక ప్రాంతం భూమండలం మొత్తం మీద జగ్గన్న తోట మాత్రమే. ఇటువంటి పండగకు ఖచ్చితంగా గుర్తింపించే బాధ్యత ఆ ఈశ్వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు కలిగే నాయకత్వం, నాయకుడు ఎవరైనా ఉంటారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని మనం అందరం గర్వంగా తెలియజేయచ్చని తెలియజేస్తూ ఇటువంటి ఒక చారిత్రక పండగను మీరు గుర్తింపించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్యులకి, ఇక్కడ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. కోనసీమ ప్రజల తరపున, తెలుగు ప్రజల తరపున తెలియజేస్తూ ధన్యవాదాలు సార్. జై తెలుగు తల్లి. మరి ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నూతన ఆవిష్కరణలు చేస్తే వారు ఒకచోట చేరి తమ ఆలోచనలను పంచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బిట్స్ పిలానీ క్యాంపస్లో 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే 69 ఎడిషన్ గ్లోబల్ మీట్లో ప్రపంచ దేశాల నుంచి 60 మంది కంపెనీల సిఇఓలు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బిట్స్ పిలానీలో ఈ సదస్సు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సమ్మిట్ ద్వారా నూతన ఆవిష్కరణలు చేసే వారికి చక్కటి వేదిక అవుతుందన్నారు. On behalf of the Dixon and human knowledge itself, education must thus evolve dynamically, equipping youth not merely for jobs but for adaptability and perpetual learning. While AI masters data, automation and decision, it yields to human judgment, ethics, creativity and compassion. But amplification of human virtues to steer technology for social welfare. As Dr. APJ Abdul Kalam envisioned, excellence happens not by accident, it is a process. BITS Pilani embodies this through academic autonomy, flexible curricula, interdisciplinary rigor, and practice-centric learning. Technology confers power, education imparts perspective, human resource development. Now it is time to repay alma mater. May this guide your generous contributions to a resplendent Viksit Bharat. Your success. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితోనే వైకుంఠం ద్వారా దర్శనాలు విజయవంతం చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠం ద్వారా దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై 93% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో
83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా 89,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. మనం మొట్టమొదట అనుకున్న విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. 14 లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరును తొలగిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సికింద్రాబాద్ పేరును రూపుమాపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, పలువురు కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి తలసాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు అభిప్రాయాలను తెలుసుకోకుండా, ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలను సంప్రదించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ ప్రశాంత్ థియేటర్ చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ పేరు మారుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ పుట్టిన బిడ్డలుగా రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు అందరిని కూడా రమ్మని చెప్పి మేము కోరుతున్నాం. ఇక్కడ పుట్టిన బిడ్డలుగా అందరము ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. గతంలో టీజీ ఇవన్నీ వేరు విషయాలు. ఇక్కడ జరిగేదేంది, ఒక సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి ఇక్కడ ఉన్న కల్చర్ కూడా అందరూ అన్ని వర్గాల ప్రజలు కలివిడిగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతమే సికింద్రాబాద్ ప్రాంతం. వాళ్ళందరినీ విడదీసేటువంటి కార్యక్రమం. ఇప్పుడు మేము సికింద్రాబాద్లో పుట్టిన సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆల్రెడీ ఒకప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ యశోద హాస్పిటల్ హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం సిర్మౌర్ జిల్లాలోని రేణుకాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఓ ప్రైవేటు బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. అయితే బస్సు హరిపుర్దార్ మార్కెట్ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి 60 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టీమిండియా వెటరన్ క్రికెటర్ రోహిత్ శర్మపై నీతా అంబానీ ప్రశంసలు జల్లు కురిపించారు. యునైటెడ్ ఇన్ ట్రంప్ కార్యక్రమంలో భాగంగా ఆయనను ఉద్దేశించి భారత్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వినయశీలి, స్ఫూర్తిదాయకమైన ఆటగాడు రోహిత్ అని అన్నారు. రోహిత్ శర్మ మా స్టార్ మాత్రమే కాదు, ప్రపంచానికే ఒక ఐకాన్ అని కొనియాడారు. ఈ వ్యాఖ్యలకు రోహిత్ వినయంగా సిగ్గుపడుతూ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోహిత్ నాయకత్వం, వ్యక్తిత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. It was a story of a team shaped by many moments of grit and determination. Here, a boy from a modest background was moved to his grandparents' home because there wasn't enough space in his own house. Every day, he would carry his kit bag and travel by local train from Borivali to Churchgate, just to train.
That boy went on to become one of the most inspiring and humble cricketers of India that we have ever seen. Our star, our icon and inspiration to the world, Rohit Sharma. Let's now turn to men's cricket. In June 2024. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.